హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు తెలుగులో రీసెంట్లీ వచ్చిన గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే మూవీ రివ్యూ చెప్పబోతున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎన్సీవీటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే మెయిన్ ప్లాట్ ఏంటంటే, మనం గీతాంజలి 1లో చూసాము. రావు రమేష్ కార్పొరేట్ కంపెనీ ఓనరు ఎంప్లాయ్ అయిన అంజలిని హెరాస్ చేసి చంపుతాడు. అప్పుడు అంజలి దయ్యం అయిపోయి ఆత్మ అయిపోయి రిటర్న్ వచ్చేసి రావు రమేష్ని చంపుతుంది. అక్కడితో ఆ క్లైమాక్స్ క్లోజ్ అయిపోతుంది. సో ఈ గీతాంజలి 2లో వచ్చేసి రావు రమేష్ వాళ్ళ కొడుకు వస్తాడు, మెయిన్ విలన్. అయితే ఇతను ఫీల్ అవుతాడు, గీతాంజలి వాళ్ళ సిస్టర్ వల్లనే మా ఫాదర్ చనిపోయిండు అని చెప్పి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నా అని ట్రాప్ చేసేసి, గీతాంజలి 1లో రూమ్మేట్స్ ఉంటారు కదా, లైక్ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని అంజలిని అందరూ కలిసి ఒక మహల్లో వచ్చేటట్టు ఫిక్స్ చేస్తాడు. అయితే ఇది హాంటెడ్ మహల్. అయితే ఈ విలన్కి కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఈ హాంటెడ్ మహల్లో ఉంటే కంపల్సరీ వీళ్ళు చచ్చిపోతారు, ఎందుకంటే అందులో దయ్యాలు ఉంటాయి. సో ఈ దయ్యాలు కూడా వచ్చేసి సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా కన్నడలో, ఆయన ఒక యాక్టరు, ప్రియా వాళ్ళిద్దరికి ఒక బేబీ, 3 డెవిల్స్ వచ్చేసి ఆ మహల్లో తిరుగుతుంటాయి. అయితే ఈ డెవిల్స్ తోటి ఈ జనాలు మాట్లాడడము, వాళ్ళు వీళ్ళని కొట్టడము, మళ్ళీ వాళ్ళు కూడా సినిమాలో యాక్ట్ చేస్తామని చెప్పి వచ్చి మధ్యలో యాక్ట్ చేస్తుంటారు ఈ ప్రొడ్యూస్ చేసే మూవీలో. ఇవన్నీ సీన్స్ అయితే చాలా బోరు కొడతాయి, ఎందుకంటే చాలా మూవీస్లో చూసిన కాన్సెప్టే ఇది. మళ్ళీ ఈ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ వీళ్ళంతా కలిసి జబర్దస్త్ జోకులు వేసేసి కూడా చాలా బోర్ కొట్టిస్తారు. చాలా సీన్స్ బోరింగ్ ఉంటాయి. మళ్ళీ అలీ వచ్చేసి ఫస్ట్ మెయిన్ లీడ్ లాగా మనకు మూవీలో కనిపిస్తాడు. ఈ అలీ దగ్గర ఒక బొమ్మ వస్తుంది, ఆ బొమ్మలో గీతాంజలి ఉంటుంది. ఇంకా ఈ కాన్సెప్ట్ అయితే ఎప్పుడో రాజేంద్ర ప్రసాద్ ఒక అమ్మో బొమ్మ అని మూవీ తీసిండు, అదే కాన్సెప్ట్ తెచ్చి ఇక్కడ పెట్టినట్టు అనిపించింది. సో మొత్తం మూవీ చూసినంతసేపు అయితే నాకు చాలా సీన్లు వేరే మూవీస్లోంచి తీసుకొచ్చి ఒక్కో సీన్ కలిపి మూవీ మొత్తం అతికిచ్చి తీసినట్టే ఉంది. మళ్ళీ క్లైమాక్స్ కూడా అంత బాగాలేదు. ఆ క్లైమాక్స్ అయితే మొత్తం ఈ మూవీనేమో బాగా గుంజి సాగదీసి క్లైమాక్స్ 5 minutesలో చేస్తారు. ఆ క్లైమాక్స్ ఎట్లుంటుందంటే, అమ్మ మెరుపుతీగా వచ్చావా వెళ్ళావా అన్నట్టుగా విలన్ స్పీడ్గా వస్తాడు. హీరోయిన్ ఈ బొమ్మలో ఉన్న ఆత్మ వచ్చేసి హీరోయిన్ అంజలిని పట్టంగానే స్పీడ్గా వచ్చేసి విలన్ని చంపిస్తుంది. అట్లా 5 minutesలో మూవీ అయిపోతుంది. నాకైతే అసలు ఈ మూవీ ఏం బాగా నచ్చలేదు. కాకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కాబట్టి అందరూ స్క్రీన్ ప్లే అంతా మంచిగా ఉంది, స్క్రీన్ మీద బాగా కనిపిస్తున్నారు యాక్టర్స్ అంతా, ఎఫెక్ట్స్, యానిమేషన్ అన్నీ బాగున్నాయి. కాబట్టి నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 out of 5. ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ రివ్యూ. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి. ప్లస్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు ద ఫుల్ వీడియో.